వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొంటలో వేంచేసి ఉన్న భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థానిక శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు జ్యోతుల నెహ్రూ ఈరోజు సందర్శించారు. తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించడానికి డిప్యూటీ కమిషనర్ రమేష్ మరియు అధికారులతో కలిసి సమావేశం ఏర్పరిచి ఆలయాన్ని మరింత తేజోవంతంగా తీర్చిదిద్దడానికి పునర్నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ గోపురం మరియు భక్తులకు మరింత విశాలంగా ఉండే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నామని, స్థానిక శాసనసభ్యునిగా ఆలయాన్ని పునర్నిర్మించి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయడమే తన ధ్యేయమని, తిరుమల దేవస్థానం పాలకవర్గ సభ్యునిగా పదవి రావడం తనకు అదృష్టంగా భావించి ఆలయాన్ని అభివృద్ధి పరుస్తానని, ఈ కార్యక్రమానికి అధికారులు ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్నదొర మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ రమేష్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం, ముఖమండపము, ధ్వజస్తంభము మరియు భక్తులకు సేదతీరే విధంగా విశాలమైన హాలును నిర్మించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు 2027 పుష్కరాలలోగా స్థానిక శాసనసభ్యులు టీడీపీ నెంబర్ జ్యోతుల నెహ్రూ కృషితో త్వరలోనే పనులు పూర్తి చేస్తామని సందర్భంగా తెలిపారు. స్వయంభూ వెంకటేశ్వర స్వామి, తంటికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయాన్ని మళ్ళీ రీస్టేక్ చేయాలని చెప్పేసి ప్రజలందరి కోరిక. ఆ కోరిక మేరకు ఈరోజు టీసీ ఎండోమెంట్స్ ఉభయ జిల్లాలకి సంబంధించినటువంటి మన రమేష్ గారు, ఈఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, ఏసీ గారు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని రీస్ట్రిక్షన్ నిమిత్తం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద స్వయంగా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించినటువంటి విధానంలో తాత్కాలికంగా ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ని ఇక్కడ నిర్దేశించుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ దీని మీద డిజైన్స్ తయారు చేసుకోవాలి, ప్రపోజల్ అంతా తయారు చేయాలి. తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానం ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పి ఆ ప్రపోజల్స్ తయారు చేసి పట్టుకెళ్ళడం జరుగుతుంది. నేను టీటీడీ బోర్డు మెంబర్గా నాకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఈ స్వామివారి పునర్నిర్మాణం, గుడి పునర్నిర్మాణం చేయడం, దీన్ని మన నియోజకవర్గానికి అందివ్వడం ప్రథమ ధ్యేయంగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి అధికారులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. మన డీసీ గారు రమేష్ గారు ఉన్నారు, వారు కూడా దీని మీద